హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. భారతదేశం అంటేనే కట్టుబాట్లకు, హిందూ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ పిండ ప్రదానం కూడా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి ఆత్మ శాంతించాలని కొడుకులు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అయితే పిండ ప్రదానం కొడుకులు మాత్రమే చేయాలా అనేది చాలా మందికి వచ్చే సందేహం. ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు వారికి కొడుకులు లేకపోతే ఎవరు పిండ ప్రదానం చేయాలి, కూతురు చేయవచ్చా అనే సందేహాలు అనేకంగా వస్తూ ఉంటాయి. మరి ఆ సందేహాలకు ఇప్పుడు సమాధానం ఏంటో తెలుసుకుందాం. కుటుంబంలోని పెద్దలు చనిపోయినప్పుడు కొడుకులు లేని పక్షంలో కుమార్తెలు కూడా పిండ ప్రదానం చేయవచ్చని శాస్త్రం చెప్తోంది. హిందూ గ్రంథాల ప్రకారం తండ్రి మరణాంతరం వారి ఆత్మ శాంతి కోసం బంధాల నుండి విముక్తి చేయడానికి కొడుకులు పిండ ప్రదానం తర్పణం చెయ్యాలి. ఒకవేళ పిండ ప్రదానం తర్పణం చెయ్యని పక్షంలో పితృదేవతల ఆత్మకు మోక్షం లభించదట. ఎవరికైతే కుమారులు ఉండరో వారి కుమార్తెలు తర్పణం వదలవచ్చని గ్రంథాలు చెప్తున్నాయి. పిండదానాన్ని పుత్రులు చేస్తేనే కాని పూర్వీకుల రుణం తీరదని అంటుంటారు. కానీ తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు కూతురు కూడా పిండదానాన్ని చేయవచ్చు. ఇక పిండ ప్రదానం సమయంలోని తెల్లని దుస్తులు ధరించాలి. పిండదానం చేసిన అనంతరం నదిలో స్నానం చేయాలి. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు పితృపక్షం ప్రారంభమవుతుంది. పితృపక్షం సుమారుగా 15 రోజుల నుండి అమావాస్యతో ముగుస్తుంది. ఈ పితృపక్షం పితృదేవతలు పక్షుల రూపంలో భూమిపైకి వచ్చి వారి కుటుంబ సభ్యులను కలుస్తారని శాస్త్రం చెప్తోంది. ఆ రోజున పితృదేవతలను భక్తితో పూజిస్తే వారి ఆత్మ శాంతించి కుటుంబానికి ఆశీర్వచనాలు ఇస్తారట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.